దాని విత్తనం. సో అదే విధంగా క్రైస్తవులకు అప్లై అవుతుంది. అది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు యొక్క బీజము అనగా ఆయన యొక్క నీతి అనేటువంటి విత్తనము మనలో పడుతుంది. అర్థమైందా? మనలో పడినప్పుడు నువ్వులో ఉన్నటువంటి ఆ విత్తనం మాత్రము విత్తనం పేరుతో పిలువబడుతుంది. అర్థమవుతుందా? ఫలాలు ఫలిస్తే నువ్వు దేవునిలో నిలకడగా ఉన్నావని అర్థం. ఫలాలు ఫలించకపోతే నువ్వు దేవునిలో లేవని అర్థం. సింపుల్ ఇది. ఇప్పుడు అర్థమైందా? నీతి అనేది నీలోనికి ఒకేసారి వస్తుంది. ఆ నీతి ఎలా వస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, ఒకసారి చదువుదాం. 1 యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. యేసు ప్రభు అంటా ఉన్నాడు, దేవుని మూలంగా పుట్టిన వానిలో ఆయన బీజం ఉంటది. మనం నీతిమంతులము కాము, కానీ పాపం ఎరగనటువంటి నీతిమంతుని మన కోసం పాపిగా చేశాము. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన నీతిని మనం తీసుకున్నామని అర్థం. మనంతలో మనం నీతిమంతులకు కాలేము. సూర్యుడి నుండి ఏ విధంగానైతే కిరణాలు చంద్రుడు తీసుకొని రాత్రిపూట రేడియంలా వెలుగుతాడో ఆ విధంగా ఆయన నీతిని మనం తీసుకున్నాం. ఆయన బీజము మనలో పడింది. ఆ బీజము నీలో ఉంటే కనుక నువ్వు పాపము చేయవు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, నీతి అంటే అర్థమైందా? నీతి అనేది ఒక బీజం, ఒక విత్తనం లాంటిది. నీలో ఒక విత్తనం పడింది. చెట్టు ఫలిస్తావా ఫలించవా తర్వాత విషయం, కానీ నీతి అనేది మీకు అర్థం కావాలి. రైట్, ఇది అర్థమైంది. తర్వాత 9వ వచనంలోనే ఆయన ఒక బీజము మనలోనికి వచ్చింది. ఆ తర్వాత ఒకవేళ నువ్వు ఫలిస్తే అంటే నీతిమంతులుగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తా ఉంది కదా. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన నీతి నీలోనికి వచ్చిన తర్వాత నీవు ఆయన గుణగణాలను ఫలిస్తేనేమో నువ్వు ఉంచబడతావు, లేకపోతే నరికి వేయబడతావు. ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, ఒక చెట్టును మనం నరికేస్తాము. నరికేసిన తర్వాత దానికి వేరే పేరు పెడతాం. ఏమన్నా నరికినాక కూడా అదే చెట్టు అంటాం అన్న. మీరు బాగా గమనించాలి. ఒక చెట్టు నరికిన తర్వాత, ఇప్పుడు యాప చెట్టు నరికి పక్కకు వేడేస్తాం, దాన్ని యాప చెట్టు మొద్దు అని అంటాం, కానీ దాని వేరే పేరైతే మనం పెట్టాం కదా. సో ఇది కూడా అంతే. యేసు ప్రభు యొక్క నీతి మనలో పడ్డాక దాన్ని ఫలింప చేసుకోవాలి. నీతి మంతులు ఉండాలని అంటే ఫలించడం అని అర్థం. సో ఒకవేళ ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన చేతిలో ఉన్నది, గొడ్డలు ఇప్పుడే వేర్ల దగ్గర ఉంచబడి ఉన్నది. ఫలించని ప్రతి చెట్టుని ఆయన ఏం చేశాడు? నరికి అగ్నిగుండంలో పడేస్తాడు. అర్థమవుతుందా మీకు? ఆ తర్వాత ఫలింపని ప్రతి తీగలు ఆయన ఏం చేస్తాడు? తీసివేస్తాడు. సో అందుకే నీతిమంతులుగా మనము జీవించాలి. బిడ్డలారా, ఇది మీరు మర్చిపోవద్దు. తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నువ్వు ఏ ఫలితం ఇష్టం వచ్చినట్టు జీవించినావు, నీతి అనే బీజం నీలో ఉంది, అయినా కూడా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించావు అనుకుందాం. దేవుడు ఏం చేస్తున్నావు ఒకసారి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం తీర్పు పొందుతాము. అర్థమైందా? నీతి అంటే ఏంటిది, నీతిగా జీవించడం అంటే ఏంటిదో ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఒకవేళ నీతిగా ఉన్నామని భ్రమపడతా ఉంటాం కొన్ని సందర్భాలు. నీతి ఫలాలు ఫలించినా ఫలించకపోయినా మనం ఏం చేస్తాం? మనందరమాట క్రీస్తు తీర్పు ఎదుట ప్రత్యక్షమైతామాట. సో తెలుసు దేవుని తీర్పు ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు. నువ్వు నీతి ఫలితాలు ఫలించకపోతే దేని బిడ్డలారా చాలా 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 సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. రైట్, మీకు అర్థమైంది అనుకుంటా ఉన్నాను. అబద్ధం ఎక్కడ ప్రారంభించబడ్డది, అబద్ధం ఎట్లా మనం చెప్పగలుగుతాము అంటే అబద్ధం ఎట్లా వస్తుంది మన నోటికి, ఆ తర్వాత అసలు అబద్ధం అనేటువంటి వాడు ఎవడు, వాడి గురించి మనం నేర్చుకున్నాం.
తర్వాత నీతి గురించి మనం నేర్చుకున్నాము. అసలు నీతి అంటే ఏంటిది, ఒకసారి వస్తుందా, ఊరికే వస్తుందా, నీతి అంటే అసలు ఏంటిది. సో ఒక విధంగా ఇంకొక విధంగా చెప్పాలనంటే, ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, ఫలితాలు ఫలించలేదు అనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాము, ఎరువులు, రసాయనాలు ఏవో వేసి చూస్తూ ఉంటాం, అది ఫలించాలి 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 అని. ఒకవేళ నువ్వు కూడా అంతే. ఇప్పుడు ఒకవేళ నువ్వు నీతిగా జీవించి బహుశా పడిపోయినావు అనుకోండి, మళ్ళీ తిరిగి లేవడానికి ప్రయత్నం చేయాలి, మళ్ళా ఫలాలు ఫలించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు అవకాశం ఇస్తాడు, ఒకటేసారి ఏకదమ్మున కొట్టేయడు ఆయన, నీకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అవకాశాలు ఇచ్చినప్పుడు కూడా నువ్వు దాన్ని ఉపయోగించుకోకపోతే దేవుడు చివరికి ఏం చేస్తాడు తెలుసా, కొట్టేస్తాడు. ఇట్లా నీతి ఫలించినంత మాత్రమే ఎంబడి దేవుడు కొట్టేయడండి. కానీ అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, మీరు బహుశా నేను పడిపోతున్నాను మీకు అనిపిస్తే, నువ్వు దేని విషయంలో పడిపోతున్నావో చూసుకొని ఆ విషయంలో లేచి ఆ పడిపోయినటువంటి విషయానికి నువ్వు దూరంగా ఉండాలి. ఎందుకు అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు, తెలియక చేసిన కాబట్టి నేను క్షమించబడ్డాను, తెలిసి చేస్తే నేను క్షమించబడను. ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి మనం. సో ఇది నీతి విషయమైనటువంటిది. మరి మనం దీన్ని నీతిగా మనం కాపాడుకోవాలని అంటే, అవునండి కాపాడుకోవాలి. ఎట్లా కాపాడుకోవాలని అంటే, ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనం ఒకసారి చదువుదాం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరంను దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సింపుల్. నువ్వు నీతిగా పరిశుద్ధంగా జీవించాలని అంటే ఈ దురాశలు, ఈ శరీర సంబంధమైన క్రియలు, ఇవన్నీ నువ్వు సిలువ వేసుకోవాల్సిందే. ఎప్పుడైతే ఇవి సిలువ వేసుకుంటావో నువ్వు నీతిగా జీవిస్తావు. ఎప్పటి వరకు నీలో శరీర కార్యాలు ఉంటాయో నువ్వు నీతి గురించి ప్రాకులాడవు. అర్థమవుతుందా? ఇంకోటి అనిపిస్తుంది, ఏంది నీ నీతిగా జీవించడము సాధ్యమేనా అనిపిస్తుంది. చూడండి, మళ్ళీ ప్రశ్న అపవాది, నీతిగా జీవించడం సాధ్యమేనా? అబ్బో కాదు, నీతిగా జీవించలేదు ఎంబటే అపవాది. చూడండి మిమ్మల్ని ప్రేరేపించే విధానం. అబద్ధం ఆడకుండా ఉండగలుగుతామా? అబ్బో ఉండలేము. అంటే అదే ప్రశ్నిస్తుంది, మళ్ళా అదే సమాధానం నీ నోటి నుండి చెప్పిస్తుంది అపవాది. చాలా అందుకే కుయుక్తి పరుడు అని బైబిల్లో ఉంది. కుయుక్తి అంటే అర్థం అదే, వాడే ప్రశ్నిస్తాడు, మళ్ళీ వాడే నోటి నుండి సమాధానం ఇస్తాడు, ప్రేరేపిస్తాడు. నీతిగా జీవించడం సాధ్యమేనా? అప్పుడు ఏమడిగింది, ఇది నిజమా? నీతిగా జీవించడం నిజమేనా? జీవించగలమా? ప్రశ్న వాడిస్తాడు. అవేమంది, ముట్టొద్దు, కొంచెం అబద్ధం చెప్పి వెంటనే మనకేమనిపిస్తుంది, అబ్బో జీవించలేము, ఒక అబద్ధం. కానీ జీవించిన వారు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు జీవించారు. ఆయన నీతిగా, ఏ పాపం ఎరగనటువంటి వాడు ఆయన నీతిగా జీవించాడు. ఆయన నీకు నాకు లాగానే శరీరపరంగా వచ్చాడండి. శరీరంతో వచ్చాడు. నువ్వు ఎన్ని హింసలు పొందావో, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు పొందావో, ఆయన అన్ని బాధలు పొందాడు. ఆయన అన్ని అవమానాలు భరించాడు, నీకు రెట్టింపు భరించాడు. ఇంకా ఆ తర్వాత మోషే, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు దేవుడు. ఆ తర్వాత అబ్రహాము, ఆ తర్వాత యోబు, నోటి మాటతోనే ఆయన కనీసం పాపం చేయలేదని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ తర్వాత ఇంకెంతో మంది, అపోస్తల కార్యం 6-7 అధ్యాయాలు చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొత్తం చదవండి. నీతిగా పరిశుద్ధంగా జీవించిన వారి లిస్ట్ అక్కడ ఉంటది. వాళ్ళందరూ నీకు నాకు లాగానే శరీరులు వాళ్ళు. మరి వాళ్ళకి సాధ్యమైనప్పుడు మనకి ఎందుకు సాధ్యం కాదు జీవించడం? ఒకసారి ఆలోచన చేయండి, ప్రశ్న వేసుకోండి. కానీ ఆ ప్రశ్న కానీ మళ్ళీ కంప్లీట్ కాకండి. నీతిగా జీవించగలమా? ఎస్ జీవించగలము. జీవించలేము అని అనుకోకండి. ఇంకోటి, దేవుడు నీతి ఉంచితేనే మనం ఉంటాం కూడా అని కూడా అనుకోకండి. ఎందుకనంటే దేవుడు ఎప్పుడైనా నీతిగానే ఉంచుతాడు, కానీ మన దురాశల చేత మనం ఈర్వబడి మనము పాపం చేస్తాము. అందుకే కదా మీరు మెలకువగా ఉండండి, మెలకువగలిగి ప్రార్థన చేయండి, మీరు మెలకువగలిగి ఉండండి బైబిల్లో పదే అంటాడు పౌలు. ఎందుకనంటే నీతిని కాపాడుకునేటువంటి బాధ్యత మనది, దేవుని కాదు. దేవుడిని నీతి ఇవ్వడం వరకే.
నీతిని ఆయన ఇచ్చేంత వరకే దేవుని ఉంటుంది, కానీ ఆ నీతిని కాపాడుకునేది మనమే. మళ్ళీ దేవుడు కాపాడితేనే అది కాపాడబడుతుందని అనుకోకండి. రైట్, ఈ విషయాలు మీకు అర్థమైనాయని భావిస్తూ త్వర చెప్పాను. నాకు సమయం లేదు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సో ఇంకేమైనా ఉంటే దేని చిత్తమైతే మరలా ఇంకొకసారి నా వాక్యం చెప్పే అవకాశం మీ ముందు ఉంటే కంపల్సరీ ఇంకొన్ని విషయాలు బైబిల్లో నుండి మనం నేర్చుకుందాము. సో మీ మదిలో ఉన్నటువంటి కొన్నిటికైనా, అంత కాకుండా కొన్నిటికైనా ఒక 10% 1% అన్న మీకు సమాధానం లభించిందని నేను ఆశిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. కానీ నీతిగా జీవించడం సాధ్యమని అంటే సాధ్యమని చెప్పండి, సాధ్యం కాదని ఎక్కడ అనకండి. అపవాది ఏం చేస్తాడు తెలుసా? ఇది నిజమా? సేమ్ మనల్ని కూడా అట్లా అంటాడు, నీతిగా జీవించడం సాధ్యమేనా? ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, సర్వశక్తి మంతుడా నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా.